నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, పార్లమెంట్కి సంబంధించిన ప్రతిపక్ష నేత కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అయితే ఈరోజు చాలా సెన్సేషనల్గా అయితే ఆయన ట్వీట్ చేయడం జరిగింది. దేశంలో త్వరలోనే ఆర్థిక తుఫాన్ రాబోతుంది, ప్రజలందరూ చాలా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితులు రాబోతున్నాయి, అలాంటి పరిస్థితులను అయితే కేంద్రం కల్పించింది, కార్పొరేట్ల కోసం నిర్ణయాలు చేసి దేశ ఆర్థిక వ్యవస్థను అయితే మోదీ కుప్పకూల్చారు గత 10-12 ఏళ్ళు. ఆ ప్రభావం అంతా క్రమంగా అనుభవిస్తూ వచ్చారు. ఈసారి అయితే బ్లాస్ట్ అవ్వబోతుంది, ఇక దీని నుంచి తప్పించుకోవటానికి లేదు, ప్రజలు చాలా ఇబ్బందులు పడబోతున్నారు అని అయితే ఆయన చెప్తున్నారు. సో ఆ పరిస్థితులు చూస్తుంటే ఈరోజు ఇంధన ధరలు ₹3 పెంచారు. మరి కొద్ది రోజుల్లో అది 3 కాదు, ఇంకో 10 పెంచితే తప్ప ఆయిల్ కంపెనీలు సర్వైవ్ అయ్యే పరిస్థితి లేదని అయితే చెప్తున్నారు. సో ఎలా ఉండబోతుంది అసలు దేశ ఆర్థిక పరిస్థితి రాబోయే రోజుల్లో? అంటే ₹3 పెంచారు అనేది ఓకే, ఇంకొక 1 వీక్లో ఇంకో ₹4 పెంచబోతున్నారు అనేది కూడా ఒక వార్త ఉంది. ఓకే, కనుక ఇంధన ధరలు పెరుగుతాయి, అన్ని వస్తువుల ధరలు పెరుగుతాయి. నిజానికి ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏంటంటే ఇరాన్ నుంచి ఒక ప్రకటన వచ్చింది. ఓకే, ఒక సయోధ్య కుదిరింది అమెరికాతో, వాళ్ళు కొన్ని షరతులు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గల్ఫ్ క్రైసిస్ ముగింపుకు వస్తోంది కాబట్టి గ్యాసు అలాగే పెట్రోల్కి సంబంధించి ఇప్పటివరకు ఉన్న గందరగోళం ఉండకపోవచ్చు అనేది. అలాగే పెట్రోలియం శాఖ మంత్రి గారు ఒక మాట చెప్పారు, అంటే సహాయ మంత్రి గారు ఒక మాట చెప్పారు. ఆవిడ ఏమంటారంటే మనం రష్యా నుంచి కూడా కొనుగోలు చేస్తున్నాం, యుఎస్తో ఒక అగ్రిమెంట్స్ ఉన్నప్పటికీ మనం స్ట్రైట్గా రష్యా నుంచి కూడా కొంటున్నాం, మీరేం టెన్షన్ పడద్దు, ఆయిల్ గురించి ఆందోళన పడద్దు అని చెప్పింది ఆవిడ నిన్న. ఇలా ప్రజలకి వెన్నరాసేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే గల్ఫ్ క్రైసిస్ తగ్గినప్పటికీ ఇక్కడ పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచం బాగానే ఉంది అనుకుంటున్నారు కానీ డొమెస్టిక్ గ్యాస్ కూడా పెరుగుతుంది. కమర్షియల్ ఆల్రెడీ పెంచారు, డొమెస్టిక్ గ్యాస్ కూడా ఒక మేరకు పెంచారు, ఇంకొంచెం పెరుగుతుంది. సిలిండర్ ధర రికార్డు స్థాయిలో ఈ సంవత్సరాంతానికి తయారయ్యే పరిస్థితి అయితే ఉంది. డొమెస్టిక్ సిలిండర్. ఓకే, జనాలు ప్రిపేర్ అవ్వాలంటే ఆయన ఏం చెప్తున్నాడంటే మనం క్రైసిస్ని పంచుకునే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్తున్నాడు. ప్రజలందరినీ భాగస్వాముల్ని చేస్తున్నాం అని చెప్తున్నాడు. ఈ భాగస్వాముల్ని చేస్తున్నాం అనే మాటతో జనాలందరి మీద భారం వేస్తున్నాడు. ఇక్కడ ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయి. అమెరికా తీసుకున్నటువంటి నిర్ణయాల మూలంగా ఐటీ సెక్టార్ కూడా అంత కాంతివంతంగా లేదు. అవుట్సోర్సింగ్లు కొంత బతికిస్తున్నాయి కానీ 100% పరిస్థితి బాగాలేదు అక్కడ. అందుకని ఉపాధి అవకాశాలు మెరుగుపడటం లేదు, కొత్త ఉద్యోగాలు కల్పన జరగటం లేదు, ఏ కొత్త సెక్టారు ఓపెన్ కావడం లేదు. వీళ్ళు జస్ట్ మాటలు చెప్తున్నారు అంతే, మాటలు చెప్తున్నారు, ఏదో ఒక పని అయితే దొరుకుతుంది. ప్రస్తుతం భారతదేశంలో పరిస్థితి ఎలా తయారైందంటే చెయ్యాలనుకున్న వాడికి వాడు చెయ్యాలనుకున్న పని దొరకదు కానీ ఏదో ఒక పని చేసి బతకడానికి అవకాశం అయితే దొరుకుతుంది. అంటే ఇది అర్థం చేసుకోవాల్సిన వాక్యం. తాను అనుకున్న పని చేయటానికి అవకాశం దొరక్కపోవచ్చు కానీ బతకటానికి ఏదో ఒకటి చేసి బతికే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆ పూట తిండి తినడానికి ఏదో ఒక పని చేయొచ్చు, అంతవరకే తృప్తి తప్ప ఎదుగుదలలు ఇలాంటివి ఉండవు. రెండోది, ఒకప్పుడు ఉద్యోగం చేసి లేకపోతే వ్యవసాయం చేసో ఇంకోటి చేసో కొంత సేవింగ్స్ పెట్టుకుని ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేటువంటి వాతావరణం ఉండేది. క్రమంగా అది తగ్గుతోంది. అంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ప్రొక్యూర్ కావడం లేదు, ఎందుకంటే ఇవన్నీ కూడా ఈఎంఐల్లోకి వెళ్ళిపోతున్నాయి. జనం ఎర్నింగ్స్ అన్నీ కూడా ఏదో ఒక మిషతో ఈఎంఐల్లోకి వెళ్ళిపోతున్నాయి. వస్తువుల మీద ప్రజలకు కూడా అంతే ఏదో ఒక అవకాశం కల్పించి అటు తోసేస్తున్నారు. బ్యాంకులు ఆ డబ్బుల్ని దోచుకునే పనిలో ఉన్నాయి. ఈ దోచుకోవడం ద్వారా ప్రాపర్ సేవింగ్స్ మిడిల్ క్లాస్ నుంచి రావడంలా. ఒకప్పుడు ఎలా ఉండేది, ఊళ్ళల్లో కూడా ఎలా ఉండేది అంటే పరిస్థితి, ఒక వ్యవసాయ కూలి
వాడు కూలి పని మాత్రమే చేస్తాడు, ఆ డబ్బులు సాలిడ్గా మిగిలేవి. భార్య ఇంకెక్కడో పనిచేస్తూ ఉంటుంది, ఓ 10 ఏళ్లలో పనిచేస్తుంది అనుకుందాం, దాంతో ఇల్లు వెళ్ళిపోతుంది, ఈ డబ్బులు మిగిలిపోతాయి. ఈ మిగిలిపోయిన దాంతో ఒక 5 ఏళ్ల తర్వాత 1 ఎకరం పొలం కొనుక్కుంటారు వాళ్ళు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ జరిగింది ఇది. ఇలా కొద్దో గొప్ప ఒక ప్రోగ్రాం జరిగేది, వాళ్ళకి ఒక ఆస్తి ప్రొక్యూర్ అయ్యేది. ఇప్పుడు ఆ పరిస్థితులు అక్కడ లేవు, ఇక్కడ లేవు. ఇక్కడ కూడా ఇంట్లో ఇద్దరు సంపాదిస్తే ఒక సంపాదన ఇంటికి వాడి రెండో సంపాదన దాచిపెట్టి ఏ ఇల్లు కొనుక్కోవడం అనే ప్రోగ్రాం, ఒక స్థిరాస్తి కొనుక్కునే ప్రోగ్రాం ఉండేది. ఇప్పుడు స్థిరాస్తులు కొనుక్కోవడం కోసం సేవింగ్స్ చేసే కండిషన్ ఉండటం లేదు. ఈ లోపు ఎవడో బ్యాంకు వాడు వచ్చేసి ఒక అపార్ట్మెంట్ కొనుక్కోండి మేము డబ్బులు ఇస్తామంటాడు, కొంటారు. కొన్న దగ్గర నుంచి ఫైట్, ఈఎంఐ కట్టాలి రోజు, అది వీళ్ళదో బ్యాంక్ వాళ్ళదో అర్థం కాని పరిస్థితి. ఈ కడుతూ ఉండగా ఎవడన్నా వచ్చి దాన్ని కూల్చేస్తే ఏమిటో తెలియదు పరిస్థితి, తర్వాత భవిష్యత్తు పోల్చకుండా సక్సెస్ఫుల్గా దాని నుంచి బయటపడితే జీవితం ముందుకెడుతుంది అనే కండిషన్లో ఉన్నారు. అందుకని జీవితాలు భారతదేశంలో గతంలో లాగా లేవు. తక్కువ గోల్స్ పెట్టుకున్న వాడికి ఇబ్బంది లేదు, గోల్స్ అనేవి పెట్టుకోకూడదు అన్న పద్ధతిలో చెప్తున్నాడు ప్రధాని గారు. అవును, ఈ రోజు సుఖంగా బతికామా లేదా అంతవరకే ఆలోచించే పరిస్థితి. రేపు గురించి ఆలోచించే కండిషన్ లేదు. ఎవరి జీవితము సంతృప్తికరంగా లేదు, సమృద్ధిగా లేదు. ఈ సమృద్ధిగా లేనితనం అనేది ఇప్పుడిప్పుడు జనాలు ఫీల్ అవుతున్నారు. అవును, అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి కదా. ఇప్పుడు ప్రతి దేశంలో కూడా ఉపాధికి సంబంధించి సమస్యలే ఉన్నాయి, క్రైసిస్ ఉంది. చైనాని తీసుకున్నా ఇప్పుడు ఈయన అని చెప్తున్నాడు, ఇంకా పిల్లల్ని కనండి అంటున్నారు. అవును, ఎవరు మన చంద్రబాబు నాయుడు గారు 2 కనండి 3 కనండి అంటున్నాడు. ఆ మధ్య ఏమో స్టాలిన్ గారు 16 మందిని కనండి ఒక్కొక్కళ్ళు అన్నాడు. అంటే వీళ్ళ పొలిటికల్ గెయిన్స్ కోసం మాట్లాడుతున్నారు. ఓకే, కంటారు బాగానే ఉంది, కన్నవాళ్ళని వీళ్ళు చదివిస్తారా? వీళ్ళు ఏమైనా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? అంటే సంక్షేమ రంగం నుంచి ప్రభుత్వాలు సీరియస్గా తప్పుకున్నాయి. మీ చావు మీరు చావండి అన్న పద్ధతిలో జనాలను రోడ్డు మీదకి నెట్టారు. ఇప్పుడు పిల్లల చదువులు కష్టతరం అయిపోయినాయి, కోరికలు పెరిగిపోయినాయి, పిల్లలు అంబిషియస్గా తయారయ్యారు. వాళ్ళ కోరికలు తీర్చడం అనేది పేరెంట్స్కి కష్టసాధ్యంగా మారిపోయింది. క్రైసిస్, గొడవలు మొదలైనాయి, వాళ్ళ మధ్య ఘర్షణలు మొదలైనాయి, అవసరమైతే కొట్టి చంపేస్తున్నారు. నిన్నో మొన్నో ఒక ఇన్సిడెంట్ చూసాం. అంటే కొడుకులు మనవాళ్ళు కలిసి వచ్చి ఆ గ్రాండ్ పేరెంట్స్ని చంపేసిన ఘటన చూసాం. ఆస్తులు ఇవ్వడం లేదు అనేది ఒకటే ఎలిగేషన్. వీళ్ళకి ఏదో ఉద్దేశాలు ఉన్నాయి దానిలో, అందుకని హోల్డ్ చేస్తున్నారు. హోల్డ్ చేస్తుండగా వచ్చి కొట్టేసి చంపేశారు. ఇలాంటి దారుణాలు చాలా కనిపిస్తున్నాయి, కనిపించకుండా జరుగుతున్న దారుణాలు చాలా ఉన్నాయి. ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది దేశంలో. అది ఈ రోజున మొదలైన క్రైసిస్ కాదు, దాదాపుగా 15 సంవత్సరాల నుంచి నడుస్తోంది. ఇది 15 సంవత్సరాల నుంచి నడుస్తోంది. ఎవడి జీవితము సుఖంగా లేదు. సుఖంగా అంటే ప్రతి ఒక్కడు అప్పుల్లోనే ఉంది దేశం. ప్రతి మనిషి అప్పులోనే ఉన్నాడు. అప్పు లేకుండా, ఈఎంఐ అనేది లేకుండా ఎవడు లేడు. ఏదో పద్ధతులు, కనీసం ఫోన్ కూడా ఈఎంఐల దాకా తీసుకెళ్ళిపోయారు ప్రతిదీ. ఇటువంటి దేశంలో బ్యాంకులు మానిటర్ చేస్తున్నటువంటి జీవితాలు, ఏదైనా సరే సేలబుల్ ప్రోడక్టే మనిషితో సహా. మీరు అమ్ముడు పోండి, డబ్బులు తెచ్చుకోండి అనే పరిస్థితి. భావజాలాన్ని నమ్ముకోండి, మెదళ్ళని నమ్ముకోండి, ఏదైనా అమ్ముకోవడానికి సిద్ధం, కొనుక్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం అన్న పద్ధతిలో బిహేవ్ చేస్తున్నారు. స్ట్రైట్ అలా తయారైపోయింది. గతంలో చూస్తే ఇండియా కొంత వెస్టర్న్ కంట్రీస్ని, తర్వాత యుఎస్ని, అక్కడి నుంచి మనం కొంత ఇన్స్పిరేషన్ తీసుకొని అక్కడ ఉన్న సిస్టమ్స్ని మనం ఫాలో అయ్యేవాళ్ళం. ఈ లిబరలిజం కానీ, తర్వాత మరిన్ని కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ని కానీ, డెమోక్రసీని మనం. డెమోక్రసీ అనేది అది పెట్టుబడిదారీ సమాజం ప్రారంభంలో భూస్వామ్య సమాజానికి భిన్నంగా ఉండటం కోసం ఎమర్జ్ అయినటువంటి ఒక వాల్యూ, అంతవరకే. అది నెమ్మదిగా మారింది, స్టేట్ ప్రోగ్రామ్ మారింది. అది పెట్టుబడిదారీ విధానంలో లేదు ఇప్పుడు. అది దానికంటే ఉన్నత స్థాయి సామ్రాజ్యవాదం,
స్థాయి కూడా దాటి వెళ్ళిపోయి నడుస్తున్నటువంటి పరిస్థితి. అదే సార్ ఇప్పుడు నా ప్రశ్న, మనం గతంలో ఆ వెస్టర్న్ కంట్రీస్ని అయితే మనం సిమ్యులేట్ చేసేవాళ్ళం ఇక్కడ, అక్కడి నుంచి ఇన్స్పిరేషన్ పొందేవాళ్ళు గత పాలకులు. వెస్టర్న్ కంట్రీస్, అమెరికా, అలానే కొన్ని అభివృద్ధి చెందిన దేశాల మోడల్ని మనం ఫాలో అయ్యేవాళ్ళం. కానీ ఇప్పుడు చూస్తే కొంత ఆఫ్రికన్ మోడల్స్, తర్వాత సౌత్ ఏషియన్ కంట్రీస్, మన పక్కనున్న శ్రీలంక, ఈ తరహాలోనే పరిపాలన జరుగుతోంది. ఒక క్రోనీ క్యాపిటలిజం ని ప్రోత్సహిస్తున్నారు. ఒక ఇద్దరు అంబానీ ఆదాయాలని ప్రోత్సహించి కంపెనీల మధ్య నుండే కాంపిటీషన్ని, అలానే ఇన్నోవేషన్ని చంపేస్తున్నారు అని అయితే ప్రతిపక్షాల నుంచి విమర్శ ఉంది. ఇప్పుడు అదే మన దేశానికి అభివృద్ధికి కానీ ఒక అడ్డుగా నిలబడుతుంది. అభివృద్ధి నమూనానే మారిపోయింది. అభివృద్ధి అనే పదం సెన్స్ మారిపోయింది. ఇప్పుడు అభివృద్ధి అంటే పెట్టుబడులు తీసుకురావడమే. పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ భూములు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఏదో ఇక్కడ ఒక ఫ్యాక్టరీ పెడితే ఇది అభివృద్ధి అని చెప్పుకోవచ్చు అని అనుకుంటున్నారు. అవును, అంతే తప్ప నిజమైన అభివృద్ధి కాదు అది. అవును, ఎవరికి అభివృద్ధి అనేది అది ప్రాక్టీస్ లో అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి. రియల్ బెనిఫిషరీస్ వచ్చి అక్కడ అందులో ఉపాధి పొందిన వాళ్ళే, కానీ స్థానికంగా ఎవరికి ఉపాధి దొరకలేదు. ఉపాధి అవకాశాలు స్థానికులకు దొరకవు. అది గ్యారంటీ ఇస్తూ వాళ్ళు బిల్లులు చేయలే ఎప్పుడు. అవును, ఎక్కడ ఫ్యాక్టరీ పెడతారో అక్కడ ఉద్యోగాలన్నీ వాళ్ళవే. డబ్బులు ఎవరివైనా కావచ్చు, పెట్టుబడి ఎటైనా పోవచ్చు, ఆ గొడవతో మాకు సంబంధం లేదు. ఉద్యోగాలు మాత్రం స్థానికులకే ఇవ్వాలి. ఏ ఫ్యాక్టరీ పెడుతున్నారో ఆ ఫ్యాక్టరీ తాలూకా ఏ జ్ఞానం కావాలో ఆ జ్ఞానాన్ని ఆ లోకల్గా ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ నుంచి వెతుక్కోండి. మీరు వెతుక్కుని వాళ్ళని తెచ్చుకోండి. అంటే ప్రతి ప్రాంతంలోనూ కాలేజీల్లో చేరినటువంటి యువత ఉంటుంది కదా, కుర్రాళ్ళు ఉంటారు, విద్యార్థులు. ఒక గంటన్నర సేపు సిస్టమ్ ముందు కూర్చుని డేటా తీస్తే తెలిసిపోతుంది. ఒక కెమికల్ ఫ్యాక్టరీ అయితే అక్కడ కెమిస్ట్రీ డిగ్రీ చదువుతున్నటువంటి కుర్రాళ్ళు ఎవరు అనేది డేటా తీసుకోవచ్చు. అన్ని కాలేజెస్ నుంచి, ఆ ప్రాంతంలో ఉన్న కాలేజెస్ నుంచి తీసుకున్న తర్వాత వాళ్ళందరితోనూ సమావేశం పెట్టి, ఇదిగో ఇక్కడ ఫ్యాక్టరీ పెడుతున్నాం, కెమికల్ ఫ్యాక్టరీ, మీరు ఈ కెమిస్ట్రీలో చదువుతున్నటువంటి వాళ్ళలో అందరినీ మేము ప్రొక్యూర్ చేసుకుంటున్నాం ఈ క్షణం నుంచి. మీరు ఆ డిగ్రీ కంప్లీట్ చేస్తూ దాంతోపాటు ప్యారలల్గా ఈ ట్రైనింగ్ కూడా రండి అని చెప్పి వాళ్ళు డిగ్రీ అయ్యే టైంకి ఈ ట్రైనింగ్ కంప్లీట్ అయ్యి దీనిలో వాళ్ళని తీసేసుకుంటే వచ్చేస్తారు కదా. దాని గురించి మీరేం పెద్ద సాధన చేయాల్సింది ఏం లేదు. అలా ప్రతిదీ ఆ కంపెనీకి ఫైనాన్షియల్ దీనిలో కావాలి. కుర్రాళ్ళు ఆ లోకల్గా చదువుతున్నటువంటి బీకామ్ కుర్రాళ్ళ నుంచి కొంతమందిని పూల్ చేసి తీసుకోండి. అలా ప్రతి ఏరియాలోనూ మీరు లోకల్స్కి ప్రయారిటీ ఇచ్చి గనక చేస్తే ఈ ప్రచారం మీకు ఉపయోగపడుతుంది. కానీ అలా చేస్తున్న దాఖలాలు ఏవి కనబట్టలేదు మనకు ఎక్కడ. దీంతో అభివృద్ధి అనే సెన్సే మారిపోయింది. మారిపోయి ఏం జరుగుతుందో తెలియట్లేదు. జనాలు ఆస్తులు కోల్పోతున్నారు, నిర్వాసితుల సంఖ్య పెరుగుతోంది. అంటే క్రోనీ క్యాపిటలిజం అంటే ప్రభుత్వాలు తమకు నచ్చిన సంస్థలకి కట్టబెట్టడం, వారిని ఒక అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే వాళ్ళుగా ప్రొజెక్ట్ చేయటం ప్రజల ముందు. ఇదంతా అన్ని రాష్ట్రాల్లో చూస్తున్నా, అలాగే దేశవ్యాప్తంగా చూసినా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ఇద్దరు లోకల్ ఇన్వెస్టర్ లేరండి. మీరు ఎంతసేపు అదాని అంబానీ అంటున్నారు, బానే ఉంది, కానీ లోకల్ ఇన్వెస్టర్స్ మాత్రమే లేరు, గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు. అంటే గూగుల్ ఇట్లాంటి కంపెనీలు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ వచ్చేసిన తర్వాత లోకల్ ప్లేయర్స్ షేర్ తగ్గుతుంది. అది తగ్గింది ఆల్రెడీ. ప్రతి చోట మీకు గ్లోబల్ ఇన్వెస్టర్లే చూపిస్తున్నాయి. ఇప్పుడు అమరావతిలో కూడా గ్లోబల్ ఇన్వెస్టర్లే. అటు ఇతర దేశ అంటే మన రాష్ట్రం కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా గ్లోబల్ ఇన్వెస్టర్లు ఎక్కువ కనిపిస్తున్నారు. ఆ గ్లోబల్ ఇన్వెస్టర్లు కాకుండా అడపాదడపా వీళ్ళు కూడా కనిపిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు అడవులన్నీ మైనింగ్కి ఇచ్చేస్తున్నారు. ఆ మైనింగ్ కోసం వస్తున్నటువంటి కంపెనీల్లో విదేశీ కంపెనీలే ఎక్కువ ఉన్నాయి. గ్లోబల్ ప్లేయర్సే ఎక్కువ మంది కనిపిస్తున్నారు. ఏది ఈ మల్లోజుల వేణుగోపాల్ లాంటి వాడికి ఉపాధి ఆఫర్ ఇచ్చినటువంటి కంపెనీ కూడా అది ఇక్కడది కాదు. అందుకని వాళ్ళతో టైఅప్ అయి వీళ్ళు కొంత ఏరియా పంచుకున్నారు షేర్ చేసుకుని అదాని. కనుక ఇలా వీళ్ళ చేతుల్లోకి భూములు వెళ్ళిపోతే వీళ్ళు నిర్వాసితులు అవుతారు, లేదా కూలీలుగా మారుతారు. అంతకు మించి ఏమీ జరగటం లేదు. అందుకని ఈ అభివృద్ధి మోడల్కి ప్రత్యామ్నాయ మోడల్ ఏదైనా ప్రతిపాదించగలిగితే ఆయన ప్రతిపాదించడంతో పాటు
ప్రభుత్వం అనేది కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేసే ఏజెన్సీగా మారిపోవటం వలన మన జీవితాలు ఎలా అయిపోతున్నాయి అనేది సోదోహరణంగా డేటా సహితంగా రోడ్ల మీదకి వచ్చి ఒక ప్రోగ్రాం చేయగలడా? అప్పుడు నరేంద్ర మోడీ గారు ఏమంటారు, అసలు ఈ ప్రోగ్రాం మొదలుపెట్టింది మీ పార్టీయే కదా అంటాడు ఆయన. మా పార్టీ అని అంగీకరించాలి. అసలు ఈ విధ్వంసానికి శంఖం ఊదినవాడు పివి నరసింహారావు గారు, మన్మోహన్ సింగ్ గారు. లిబరలైజేషన్ వల్లే అని పెట్టుబడుల వరద వచ్చింది. అని కానీ అదే తరహాలో లిబరలైజేషన్ వల్ల కొంత మనకి విదేశీ మారక విలువలు పెరగటం కానీ మనలోకి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ రావటం కానీ. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఎందుకు కంగారు పడుతున్నారు? రోజు టెన్షన్ ఏంటి? బంగారం వద్దు, అదొద్దు, గుడ్లు వేసుకోకండి, అండర్వేర్లు వేసుకోకండి అని ఎందుకు చెప్తున్నాడు ఆయన? విదేశీ మారక ద్రవ్యం పడిపోయింది 96 పాయింట్ అంటున్నారు కానీ అంటే ఎఫ్డిఐలు తగ్గిపోయినాయి అనే కదా ఇప్పుడు ప్రతిపక్షం నుంచి విమర్శలు కూడా. మనకి రావాల్సిన విదేశీ ఇన్వెస్ట్మెంట్లు గతంలో ఉన్న తరహాలో ఇప్పుడు లేవు. అది గత ఏడాదికి ఇప్పటికైతే 60 నుంచి 70% పడిపోయింది. ఇట్లా వరుసగా 3 ఏళ్ల నుంచి పడిపోతూ వస్తుందనే కదా ప్రతిపక్షాలు. అదొక్కటే సస్టైన్ చేయదండి. అదొక్కటి దాని గురించే మాట్లాడుతున్నారు కానీ అది కాదు విషయం. మీరు గేట్లు తీసేసిన తర్వాత పెరుగుతూ వెళ్ళినా వెళ్ళకపోయినా ఒక 2-3 ఏళ్ళు రాకపోయినంత మాత్రాన్ని ఇంత క్రైసిస్ వస్తుందా? అది కాదు గొడవ. దీనికంటే కూడా లోకల్గా మీరు ట్రేడ్ ఇన్బ్యాలెన్స్ చాలా ఉంది. ఈ ట్రేడ్ ఇన్బ్యాలెన్స్కి రీజన్ ఏమిటి? మీరు చైనా లాగా ఏదో ఒక హబ్గా దీన్ని మార్చలేకపోయారు. కనీసం మార్చలేకపోవడం ఎందుకు జరిగిందంటే మీరు అసలు ఆ ఏరియాలో సీరియస్గా లేరు. గో విత్ ఫ్లో అన్నట్టు. స్వదేశీ వస్తువులు, స్వదేశీ వస్తువులు ఉత్పత్తి అని కూడా నేను అంటున్నా. మన స్వదేశీ టెక్నాలజీని కూడా ఎక్కడ ప్రోత్సహించిన స్వదేశీ టెక్నాలజీ ఇవన్నీ సాధ్యం కాకపోవచ్చు కూడా. నేను అనేది ఏంటంటే గో విత్ ఫ్లో అన్నట్టున్నారు. అలా కాకుండా మీరు దీన్ని ఒక హబ్గా మార్చి ఇంటర్నేషనల్ పోనీ అగ్రికల్చర్ దేశం అని చెప్తున్నాం కదా, వ్యవసాయ దేశం అంటున్నాం. అంతర్జాతీయంగా అవసరమైనటువంటి అన్ని కంపెనీలకు అవసరమైనటువంటి అగ్రికల్చర్ ప్రొడక్షన్ అంతా మేము ఇక్కడ చేసిస్తాము. కాబట్టి మీరు ఇక్కడ భూముల్ని యూటిలైజ్ ఇప్పుడు మొన్న ఆయన వచ్చింది, అందుకే బిల్ గేట్స్ వచ్చింది. ఇలాంటి ఆఫర్లు ఇచ్చిపోని ఆ హబ్గా ఏమన్నా మార్చారా? ఏదో ఒక ఏరియాలో ఒక హబ్గా మారండి కనీసం. మారితే కొంతమంది సాటిస్ఫై అవుతారు. అది కూడా జరగల భారతదేశంలో. ఎందుకు జరగలేదంటే వీళ్ళు ఎంతసేపు కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేసి తాము లబ్ధి పొందటం మీదే ఉన్నారు వీళ్ళ గోలంతా. అంతే తప్ప ఈ అవకాశాన్ని వినియోగించుకుని జనాల్ని స్ట్రెంగ్థెన్ చేద్దాము అనే ప్రోగ్రాం లేదు వీళ్ళకి. భూములు గుంజుకుంటున్నాడు కానీ చంద్రబాబు నాయుడు ఆల్టర్నేటివ్ చెప్పట్లేదు జనాలకి. ఏం చేస్తారు ఆ భూములు కోల్పోయిన జనాలు? వాట్ నెక్స్ట్? అందులో భూములు ఇచ్చిన వాళ్ళందరూ ఆ చుట్టుపక్కల టౌన్స్లో ఉంటారు. వాళ్ళకి ఏదో అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి, సరదాగానే ఉంది ఇప్పటికీ. వాట్ నెక్స్ట్? రేపేమిటి పని? రేపు దీనికి అలవాటు పడిపోయిన వాళ్ళు అయిపోయిందంతా, మీకు ఈ 2 ప్లాట్లు ఇచ్చేసాం, ఇప్పటివరకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసాం, క్లోజ్ అంటాడు వాడు. అన్న తర్వాత ఈ డబ్బులకు అలవాటు పడిపోయిన వాళ్ళు ఈ 2 ప్లాట్లు అమ్మేసుకుంటారు. ఆ తర్వాత వాట్ నెక్స్ట్? భూమి ఉండదు, వచ్చే ఇన్కము ఉండదు, అన్నీ పోయి వాళ్ళు ముష్టివాళ్ళుగా మారతారు. ప్రజల్ని ముష్టివాళ్ళుగా మార్చటం అనే ప్రోగ్రాంలో ప్రభుత్వాలు బిజీగా ఉన్నాయి. అందుకని ఈ పరిస్థితికి కారణం మేమే అని ఆయన ముందు అడ్మిట్ చేయాలి. రాహుల్ గాంధీ గారు చేయవలసిన పని ఈ పరిస్థితులకి రకరకాలుగా మేమే కారణం. ఈ కండిషన్కి దేశం రావటం వెనకాల కాంగ్రెస్ కంట్రిబ్యూషన్ ఏమిటి అనే దాని మీద కనీసపు అధ్యయనాన్ని ప్రజల సమక్షంలో చేయాలి ఆయన. కానీ 2007-8 సమయంలో దేశ హిస్టరీలోని చూసుకుంటే హైయెస్ట్ గ్రోత్ రేట్ అయితే రికార్డ్ అయింది. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ కూడా. కానీ ఆ మోడల్ మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు మనం 10-11% గ్రోత్ రేట్ని కూడా చూసాము. మరి దాని గురించి ఏం చెప్తారు? గ్రోత్ రేట్ అంటే అది ప్రారంభ దినాలు, అప్పుడే వస్తున్నటువంటి సందర్భంలో అటువంటిది కనిపిస్తుంది. కానీ యూటిలైజ్ చేసుకోవటం అనే పని కూడా అప్పుడే మొదలైంది. దీన్ని ఎలా వాడుకోవచ్చు అని రూటెడ్గా జరగల. ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణలో చూస్తే
రూటెడ్గా ఇక్కడ వచ్చినటువంటి పరిశ్రమలు ఏమిటి, కల్పించిన ఉపాధి ఏమిటి అనేది చూసుకుంటే హైదరాబాద్ సెంట్రిక్గా ఏదో జరిగింది, కానీ తెలంగాణ మిగిలిన ప్రాంతాల పరిస్థితి ఏమిటి? అది ఆదిలాబాద్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇప్పటికీ వ్యవసాయ ఆధారితంగానే బతుకున్నారు కదా జనాలు. రోడ్ల మీద క్వాలిటీస్ అయితే అలానే ఉన్నాయి, మరింత తారతమ్యాలు మరింత పెరుగుతున్నాయి. అది ఇప్పుడు రైతులు అక్కడ పెట్టుకుని కూర్చున్నారు జొన్నలు, ఎక్కడ ఆదిలాబాద్ జిల్లాలో కొనేవాళ్ళు లేక రోడ్ల మీద పెట్టు కూర్చున్నారు. మార్కెట్ యార్డ్లన్నీ నిండిపోయినాయి. ఎవడు కొంటున్నాడో ఎవడు కొనట్లేదో తెలియట్లేదు, వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళ కష్టమేమో రోడ్డు మీద ఉంది, వర్షం వస్తే కొట్టుకుపోతుంది. ధాన్యం పరిస్థితి అదే. కరీంనగర్ జిల్లాలో ధాన్యపు సంచులతో రోడ్ల మీద ఉన్నారు జనాలు. కాబట్టి ఈ గందరగోళం ఉండకూడదు. ఇక ఫైనల్ గా చెప్పదలుచుకుంటే దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుంది? సంక్షోభం అనేది తప్పదా? ప్రజల జీవన ప్రమాణాలు మరింత దిగజారిపోయే అవకాశాలు ఏమైనా కనపడుతున్నాయా, సూచనలు కనపడుతున్నాయా? ఏం చెప్తారు? స్కామ్లు, వాళ్ళు పొలిటికల్ స్కామ్లు చేసుకుని బతికేస్తున్నారు. జనాలు కూడా క్రిమినల్స్ గా మారిపోతున్నారు. క్రిమినలైజేషన్ పెరిగిపోతుంది సమాజంలో, ద్రోహాలు పెరిగిపోతున్నాయి. దీని వెనక పొలిటికల్ పార్టీలు యొక్క ప్రోద్బలం లేదంటే వారి వారి చర్యలు ఏమైనా కారణం అవుతున్నాయా? అసలు ఉన్న స్ట్రక్చర్లో ఎలా బతకాలో తెలియక చేసేసుకుంటున్నారు. ఏదో ఒక స్కామ్ చేయకపోతే గడవని పరిస్థితికి వెళ్ళిపోయారు జనాలు. అందుకని జనాల్ని నేరస్తులుగా మార్చేస్తోంది స్టేటే. అందుకని ఈ పద్ధతి మారాలి. అంటే జరుగుతున్న అభివృద్ధిలో జనాల్ని భాగస్వాముల్ని చేయగలిగితే కొంతవరకు సస్టైనబిలిటీ వస్తుంది. దానికోసం ఏదైనా ప్రోగ్రామ్ చేసి దాని మీద ఒక్కొక్క బ్లాక్ తీసుకుని, దేశంలో ఒక ప్రాంతాన్ని తీసుకుని పని మొదలు పెడితే ముందు జనంలోకి వెళ్ళి, అయ్యా మీ ప్రాంతంలో లిబరలైజేషన్ తర్వాత వచ్చినటువంటి మార్పులు ఏంటనేది స్టడీ చేశారు ఎప్పుడైనా? అది మొదలు పెట్టగలిగితే కాంగ్రెస్ పార్టీ తన్ని తాను సమీక్షించుకుని మేం చేసినటువంటి పని తాలూకా ఫలితాన్ని మేము ఇప్పుడు జనం దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలనుకుంటున్నాం. మా పరిపాలన కొంత చేసింది, ఆ తర్వాత వచ్చిన వాళ్ళ కాలంలో ఏం జరిగింది అనే దానికి సంబంధించి నిష్పక్షపాతంగా ప్రజాభిప్రాయ సేకరణ చేసుకోగలిగితే వాళ్ళకే అర్థమవుతుంది సినిమా ఏంటనేది. ఓకే, తిరిగి లిబరలైజేషన్ నుంచి తిరిగి సోషలిస్ట్ విధానాలకి ప్రభుత్వాలు రావాలి అని సూచిస్తారా మీరు? అదేం కాదండి, జనాలు వాళ్ళ కంట్రోల్లో దేశాన్ని తీసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితి రాకూడదనే వాళ్ళు ఈ దేశంలో ఉన్న ఉద్యమకారుల్ని, విప్లవకారులను అందరినీ కాల్చి చంపేస్తున్నారు. కానీ జనం అలా లేరు. ఆ మధ్యకాలంలో ఒక ఎప్పుడో సరెండర్ అయిపోయి ఇంట్లో కూర్చున్నటువంటి ఒక నక్సలైట్ నాయకుడిని ఇంటర్వ్యూ చేశారు వెళ్ళి. ఆయన ఒక ట్రైబల్. ఆయన ఒక మాట చెప్పాడు, మావోయిస్ట్ పార్టీని చంపేశారు విజయవంతంగా, అది ఈజీగానే టార్గెట్ చేయగలిగారు, అయిపోయింది, ప్రస్తుతానికి వాళ్ళు ఆనందంగానే ఉంటారు. కానీ ఇక్కడ పరిస్థితులు అంత బాగాలేవు. లోకల్గా మేము ఊళ్ళకి వచ్చేసాం కానీ ఇక్కడ పరిస్థితులు బాగాలేదు. జనాలు ఈ పరిస్థితి నుంచి తిరగబడేటువంటి దీనిలోకి వెళుతున్నారు. జనం తిరుగుబాటుని మావోయిస్ట్ పార్టీని కంట్రోల్ చేసినంత ఈజీగా కంట్రోల్ చేయలేరు వీళ్ళు. అప్పుడు వీళ్ళ తోలు లేచిపోయే అవకాశం ఉంది అని చెప్పాడు ఆయన. అదే పరిస్థితి. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.